ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో ఒక్కసారిగా భయానక పరిస్థితి నెలకొంది. అడవి నుంచి గ్రామంలోకి ప్రవేశించిన ఓ పులి ఊహించని విధంగా ఓ వ్యక్తిపై దాడి చేయడం అక్కడి ప్రజలను వణికించింది. అసలు ఆ పులి ఎక్కడి నుంచి వచ్చింది? దీనిపై స్థానికులు ఏమంటున్నారు? అటవీ శాఖ అధికారులు ఎలా స్పందించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బంధవ్గఢ్ టైగర్ రిజర్వాయర్ కు సమీపంలో ఉన్న గ్రామంలో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోకి చొరబడిన పులి ఇంటి బయట ఉన్న గోపాల్ కోల్ అనే వ్యక్తిపై ఆకస్మికంగా దాడి చేసింది. దాడి చేసిన అనంతరం అదే ఇంటి ముందు ఉన్న మంచంపై పడుకుని రెస్ట్ తీసుకుంది. పులి ఇళ్ల మధ్య ఉండిపోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన నెలకొంది. పులిని చూసిన ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా సాహసించలేదు. కొందరు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి గంటల తరబడి అక్కడే కూర్చున్నారు. పులి గ్రామంలో సంచరిస్తున్న సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. దాదాపు 8 గంటల పాటు శ్రమించి పులిని అదుపులోకి తీసుకుని ఎలాంటి ప్రమాదం జరగకుండా అడవిలోకి తరలించారు. పులి గ్రామం విడిచిపెట్టిన తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పులి దాడిలో గాయపడిన గోపాల్ కోల్ను హాస్పిటల్ కు తరలించగా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు. పులి దాడులు తమకు కొత్తేమీ కాదని అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. టైగర్ రిజర్వ్ కు అత్యంత సమీపంలో ఉండడంతో తరచూ పులులు గ్రామంలోకి వస్తున్నాయని అంటున్నారు ఫారెస్ట్ రేంజ్ అధికారులు. ఈ విషయంలో ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.